అందెశ్రీ సభను రాజకీయ వేదికగా మార్చారు. సీఎం వ్యాఖ్యలు హుందాగా లేవు. హామీల అమలుపై సమాధానం చెప్పాలి. రాగిడి లక్ష్మారెడ్డి. గట్కేసర్ రాష్ట్ర కవి అందెశ్రీ స్మృతి వనం భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గట్కేసర్లో మీడియా సమావేశం నిర్వహించారు. గట్కేసర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, మాజీ మేయర్లు జక్కా వెంకట్రెడ్డి, బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అందెశ్రీ వంటి మహనీయుడి పేరుతో నిర్వహించిన సాహిత్య కార్యక్రమాన్ని రాజకీయ విమర్శల వేదికగా మార్చడం బాధాకరమన్నారు. ముఖ్యంగా పత్రికా విలేకరు సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ విలేకరుల సమావేశం చేసిన మా పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి గారికి, అలాగే మాజీ మేయర్లు వెంకటన్న గారికి, బుచ్చన్న గారికి, మా మాజీ జెడ్పీటీసీ సంజయ్ రెడ్డి గారికి, ముఖ్యంగా అందరి కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు, మా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న ఏదైతే మన అందెశ్రీ గారి 64వ జయంతి సందర్భంగా మన గట్కేసర్లో అతని స్మృతివన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 2 ఎకరాలు భూమి కేటాయించి సుమారు 4 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచ్చేసినారు. అందులో భాగంగా కూడా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమానికి సభ అధ్యక్షత కూడా నియమించడం జరిగింది. పత్రికా కార్డులో కూడా కొట్టడం జరిగింది. అట్నే అక్కడ పొలిటీషియన్ స్టోన్లో కూడా స్థానిక ఎమ్మెల్యే గారు పోయి కొట్టడం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు మా స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత అక్కడ సభలో ఆ మీటింగ్లో కానీ అతని సభ అధ్యక్షతను ఇవ్వలేదు, అతన్ని మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కానీ, అక్కడ ముఖ్యమంత్రి కానీ, అక్కడ మంత్రులు కానీ ఎవరు కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రోటోకాల్ పద్ధతి ప్రకారం ఇవ్వకపోవడం కాక, ఇంకా కూడా మా పార్టీకి సంబంధించిన మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారిని, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని పెద్ద ఎత్తున మా పార్టీని అతను సూచించడం జరిగింది. కార్యక్రమం అనేది అది అందెశ్రీ గారి కవి, ఒక గొప్ప కవి గారి కార్యక్రమాన్ని విచ్చేసి అతని గురించి, అతనికి అక్కడ వచ్చిన కవుల గురించి అది మాట్లాడాలి పోయి, కానీ అతను పాత ముఖ్యమంత్రి గురించి, పాత పార్టీ గురించి, అందులో అక్కడ స్థానిక శాసనసభ్యుని పెట్టుకొని, ఆ టీఆర్ఎస్ పార్టీ సభ్యుని పెట్టుకొని కూడా ఆ రకంగా మాట్లాడడం అది భావ్యం కాదు. అది ముఖ్యమంత్రి గారికి తగదు, ఆ పార్టీకి తగదు. అక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా, అక్కడ కుటుంబ సభ్యులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ, వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రామ్ను మధ్యలోనే వెళ్ళిపోకుంటూ అతన్ని తిట్టుకుంటూ పోయి చాలామంది మేము అక్కడ ఉన్నాము, చూసినాము. ప్రజలందరూ కూడా అతను ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ పెట్టినా అసలు ఏంది మాట్లాడే మాటలేని అని కూడా అక్కడ అనడం జరిగింది. కాబట్టి అందులోనే దాని సందర్భంగానే ఇక్కడ మా పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. దానికి పెద్దలు మా పార్టీ జిల్లా అధ్యక్షుడు సుబ్బూపర్ రాజు గారి ఆదేశానుసారం, మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు, ముఖ్యంగా మా ముఖ్య అతిథి రాగిడి లక్ష్మారెడ్డి గారి కార్యక్రమాన్ని చేసినారు. కాబట్టి అతను కూడా ఈ సంబంధించిన కార్యక్రమం ప్రెస్ మీట్ సంబంధించిన విషయాలన్నీ కూడా అతను మాట్లాడుతున్నారని తెలియజేసుకుంటూ అందరిలో అవసరాలు తెలియజేస్తున్నారు. నియోజకవర్గ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ప్రెస్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే జక్కా వెంకటరెడ్డి గారికి, బుచ్చిరెడ్డి గారికి, సంజీవ్ రెడ్డి గారికి, ఇతర మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు గట్కేసర్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి మరి అందెశ్రీ గారి జయంతి పురస్కరించుకొని ఇక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తూ మరి అందెశ్రీ గారు
అంటే స్వర్గంలో ఉండి కూడా బాధపడే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వచ్చిన ప్రోగ్రాం ఏంటి? అందశ్రీ గారి గురించి మాట్లాడాలి, ఆయన గురించి చెప్పాలి. వచ్చిందేమో అందశ్రీ ప్రోగ్రాంకి వచ్చి మరి అక్కడ రాజకీయం చేసి రాజకీయాన్ని తీసుకొచ్చి మరి మా పార్టీ పెద్దలను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇష్టానుసారంగా బూతుల పురాణంతో, తిట్ల పురాణంతో మాట్లాడడం జరిగింది. ఏదైనా కంపెనీలో ఇంకో ఐటీ కంపెనీ తీసుకొస్తా అని చెప్పేది ఉంటే కానీ ఈ చిల్లర మాటలు మాట్లాడటానికి నీకు అందశ్రీ కావాల్సి వచ్చిన అందశ్రీని వేదికని ఒక మాటన కనీసం నువ్వు అందశ్రీ పుస్తకం చదివినావా, లేకపోతే అందశ్రీ గారి గురించి కానీ ఒక కవులు కళాకారుల గురించి కానీ ఒక మాటన మాట్లాడదామని చెప్పి అక్కడ వచ్చిన కవులు కళాకారులు అందశ్రీ అభిమానులు ఎదురు చూసారు. నువ్వేమన్నా ఒక సాహిత్యం గురించో లేకపోతే అందశ్రీ గారి గొప్పతనం గురించో ఒక మాట్లాడతావు. ఏ ఒక్క నాడు కూడా అసలు నీకు తెలిసే కదా నువ్వు మాట్లాడేది, వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు. అందశ్రీ గారిని నీ యొక్క సావు రాజకీయం ఆడుకోవడం తప్ప నువ్వు ఇవాళ చేసింది ఏం లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు నువ్వు పర్సనల్గా టార్గెట్ చేసిన బాని నీ ఇంకా ప్రతిపక్ష హోదాలను నువ్వు ఇంకా జెడ్పీటీసీ ఉన్నట్టే మాట్లాడుతున్నావు తప్ప నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడాలని చెప్పి నీకు ఆ సోయి వస్తలేదు. ఆ భగవంతుని కోరుకుంటున్నా నీకు ఆ సోయి కలిపియాలి. ఈ యొక్క తెలంగాణ ప్రజలు మాత్రం నీకు బుద్ధి చెప్తారు. ఇది ఆల్రెడీ నీకు నువ్వే పొందబెట్టుకుంటున్నావు. కాంగ్రెస్ మాత్రం ఇక నువ్వు ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఉంటావు, మంచిగా చల్లగా ఉండాలి. కానీ కాంగ్రెస్ ఇక జీవితంలో రానిచ్చే పరిస్థితి నీ దగ్గర లేనట్టుంది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రజలే నిన్ను ఈరోజు విమర్శించే పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నా, అందశ్రీ గారి అడ్డం పెట్టుకొని నువ్వు ఇవాళ ఏదో కేటీఆర్ గారిని హరీష్ రావు గారి గురించి మాట్లాడుతా అంటే మాత్రం ఇక్కడ మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ యొక్క ప్రాంతం ఏదైతుందో గట్కేసరు అతి ఉన్నతమైన ప్రాంతం, ఒక రాజకీయ విలువల గల ప్రాంతం, ఎంతోమంది రాజకీయ నాయకులు ఉద్భవించిన ప్రాంతం, ఎంతో సేవ చేసిన ప్రాంతం. వీడికొచ్చి నువ్వు నీ నీచ రాజకీయం చేస్తామంటే ఇక్కడ ప్రజలు హరించారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున పిలవని వచ్చిన అందరికీ పేరు నాసు. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు మేము నిర్వహించుకున్నాం. బ్రహ్మాండంగా హైదరాబాద్ చుట్టుముట్టున్న యువకులందరూ కూడా ఆ సదస్సులో పాల్గొని బ్రహ్మాండంగా విజయవంతం చేశారు. అసలైతే నిన్న పొద్దుగాల పెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ అందశ్రీ గారి పేరు మీద అందశ్రీ గారి యొక్క స్మృతివనం ఏదైతే ఉందో దాన్ని ఫౌండేషన్ స్టోన్ వేస్తానికి. కానీ అది భయపడి ఆ టైంలో ఎక్కడైతే పిల్లలు వచ్చి ఎక్కడ అటాక్ చేస్తారో ఆ టైంలో మంచి జోష్లో ఉన్నారు. అసలు నిరుద్యోగ యువకులకు ఏం చేయలే, చదువుకున్న వాళ్ళకి అసలు ఏం చేయలే నేను అని చెప్పి ఒక భయపడి మళ్ళీ దాన్ని సాయంత్రానికి పోస్ట్పోన్ చేసుకున్నాను. మనం అందరం చూసినాం ఇక్కడ గట్కేశ్వర ప్రాంతం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతసేపు ఒక జాతి 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 అని మాట్లాడుతున్నారు. అసలు జాతి అనేది కేసీఆర్ గారికి ఏంటయ్యా? తెలంగాణ యావత్ మొత్తం తెలంగాణ జాతి మొత్తం కేసీఆర్ గారు వెంట ఉన్నారు. కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే తెలంగాణ జాతి. అది పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా ఒక కుటుంబాన్ని గురించో లేకపోతే ఒక వ్యక్తుల గురించో కులం గురించో మాట్లాడి మిమ్మల్ని ఎవరైతే ఎలక్షన్ సందర్భంలో మీకు ఎవరైతే రెడ్లో లేకపోతే ఇంకేదైనా ఉన్నారో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మన ఇంజనీర్లను చదువుకున్న వాళ్ళని గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళని నువ్వేం చదువుకున్నోని మొన్న ఇష్టం ఉన్నట్టు ఈ రెడ్డి ఆ రెడ్డి గురించి మాట్లాడినావు. అసొంటిది నువ్వు ఇలా ఒక కులం గురించో ఒక వర్గం గురించో మాట్లాడతావు. అసలు నీ పార్టీ నాయకులు మొన్న పాపంగా ఈశ్వరమ్మ అని చేస్తే ఇష్టం ఉన్నట్టు నీ పార్టీ నాయకులు ఆమె ఒక బీసీ మహిళ గురించి యాదవ్ గురించి మాట్లాడినావు. అంతకుముందు మాదిగల గురించి హీనంగా మాట్లాడినావు. అంతకుముందు ప్రతి కులస్తుల గురించి నువ్వు కులం పేరు పెట్టో లేకపోతే ఆ పేరు పెట్టో ఓ చిన్న చూపు చూసి మాట్లాడిన పరిస్థితి. అంటే నీ అహంకారం ఏందో నీ యొక్క మాటల్లోనే ఉంది. నువ్వే గొప్పోడివి అని చెప్పి అనుకుంటున్నావు. నువ్వు పాట వేసుకుంటున్నావు. ఆ పాట వేసుకోగానే ఆ పాట ద్వారా వచ్చిన దాన్నే పెద్ద ఊహించుకొని నువ్వు పెద్దగా అనుకుంటున్నావు తప్ప అంతకన్నా ఎక్కువేం కాదు. ముఖ్యమంత్రి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బాత్రూమ్లు కడిగినామంటారు. అవును, నా బాత్రూమ్ నేనే కడుక్కుంటా. నీ బాత్రూమ్ మరి నువ్వు గొప్పడి కదా, మరి ఎవరితో కడిగిస్తున్నావో తెలియదు నాకు. ఆ సందర్భంలో నువ్వు అసలు చదువుకుంటే అసలు నువ్వు ఏ నుంచి వచ్చినావు అనేది నీకు తెలుసు. మా అందరికన్నా ఎక్కువ నువ్వు ఏ నుంచి వచ్చినావు,
ఒక పెయింటర్ కానించి వచ్చినావు, వాస్తవమే. ఆ పెయింటింగ్ చేసిన వాళ్ళు మా దగ్గర కూడా మంచిగా బ్రహ్మాండంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. నువ్వు కూడా అట్లా ఎదిగి ఉండొచ్చు, కాదంటలేము. కానీ ఒక వృత్తి గురించి నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలి ఉండి. అట్లే అసలు నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పైకి వచ్చినా అని చెప్పినావు. నువ్వు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఏడవ నాలుగు బిల్డింగ్లు కట్టినో చెప్పాలి. ఎందుకంటే నేను కూడా బిల్డర్నే. ఏడ నువ్వు 4 ఏమంటారు లేఅవుట్లు వేసినావో చెప్పాలి. ఏడ ఏళ్ళు నువ్వు లేఅవుట్ చేయలే, నా బిల్డింగ్లు కట్టలే, ఏం కట్టలే. నువ్వు చేసిన పనుల్లో నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఆర్టీఏ ద్వారా నువ్వు సంపాదించిన ఆస్తులు తప్ప ఏం లేదు. మా ఆస్తుల గురించి మాట్లాడుతున్నావు. నీ ఆస్తుల గురించి ఇలా చర్చించుకో. ఏం లేనోడు 20 ఏళ్ళ రాజకీయంలో ఇవాళ ఎంత సంపాదించినో జర నేర్చుకోవాలి. అది కూడా నువ్వు దయచేసి మాట్లాడుకుంటా. ఇంకో విషయం చెప్తున్నా, యువ సంగ్రామ సదస్సు బ్రహ్మాండంగా హిట్ అయింది. తెలంగాణ ప్రజలు యువత నిన్ను బొందబెడతానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని తట్టుకోలేక నీ కాంగ్రెస్ అదే విషయం మీ కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. నేను మా అందరితోటి మీ కాంగ్రెస్ వాళ్ళే చెప్పి, అన్న మీ సదస్సు బ్రహ్మాండంగా ఉంది, ఈ యొక్క సదస్సులో మీరు ఇవాళ ఏదైతే పెట్టిరో, ఏదైతే ఆ యువత ఉత్సాహం కానీ ఆ యువత ఆక్రోశం కానీ చూస్తుంటే ఆ యువతని ఇవాళ పండబెట్టి పట్టేటట్టు కాంగ్రెస్ పార్టీని. అందుకే రేవంత్ రెడ్డి గారికి అది అర్థమై ఇవాళ ఇష్టం అన్నట్టు నోరు పారేసుకుంటున్నారని చెప్పి. అసలు అందశ్రీ గారికి నీకు పోలిక. అందశ్రీ గారేమో బ్రహ్మాండంగా తెలంగాణ గురించి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జే జే తెలంగాణ లాంటి గొప్ప పాటలు రాసి ప్రజల్ని చైతన్యపరిచి చేసిన ఆయన, నువ్వేమో తెలంగాణ ఉద్యమ సమయంలో తుపాకులు పట్టుకొని తెలంగాణ వాళ్ళ మీద ఎక్కి చేసిన పరిస్థితి నీది. నీకు ఆయన ఆత్మబంధువు ఎట్లయితాడు, నీకు ఆయన చుట్టం ఎట్లయితాడా? నేను చెప్పేది అది. అదొకసారి మరణ చేసుకో. నువ్వు ఇవాళ ఏదో బిల్డింగ్ కడతా అని చెప్పి అందశ్రీ గారి పాపం బతుకున్నప్పుడు ఏదో ఆశ చూపించినావు. అయిపోయింది అయ్యాలా బిల్డింగ్ ఆయనది? ఆయనకు ఇల్లు కడతాను ఎన్ఎఫ్సి నగర్లో, ఇంతవరకు కంప్లీట్ కాలే. అసలు ఏం తెచ్చి కడుతున్నావో తెలియదు. ఆయన పాపం ఏదో ఆయన భార్య పిల్లలకి ఏదో గూడు వస్తుందని చెప్పి ఆశించారు. నువ్వు ఆయన ఉండే 150 గజాలు ఇల్లే, 200 గజాలు ఇల్లే కట్టలేకపోయినావు. ఆయన స్మృతివైన వనం అనేవి కడతావు, లేకపోతే ఆ మూసీకాడ ఆ సుందరీకరణ చేస్తావు, లేకపోతే రాష్ట్రం ముందుకాడ తీసుకుపోతావు. ముందు అది చేసుకోవాలి. 4 కోట్లు పెట్టి 2 ఎకరాలు ఏదో చేస్తా అని చెప్పి అసలు అక్కడ ఏం కడతావు ఇంతవరకు ప్లానింగ్ లేదు. ఒక విగ్రహ నమూనా. నీకు కేసీఆర్ గారి పోలిక ఎక్కడిది? కేసీఆర్ గారి విగ్రహం ఏమో అంబేద్కర్ గారి విగ్రహం అంత పెద్దగా ట్యాంక్ బండ్ దగ్గర కేసీఆర్ గారు నెలకొల్పుతుంది. నువ్వేమో నీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అంత ఎత్తు. దానికి పోలికుంటుందా రేవంత్ రెడ్డి గారు నీకు కేసీఆర్ గారికి? దయచేసి ఒకసారి తెలంగాణ సాధించిన వ్యక్తిని, తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణని దేశంలోనే అగ్రస్థానంలో ప్రతి దాంట్లో పర్ క్యాపిటాలో, పవర్ కన్జంప్షన్లో, అట్ ద సేమ్ టైం రైతులు పండించిన ధాన్యంలో ప్రతి దాంట్లో ఎండాకాలం నీళ్లు మత్తడి దునికినాయి, అలుగువారినాయి. దాంట్లో ఇవన్నీ నీకెక్కడి పోలిక అని చెప్పి మరోసారి చేస్తున్నా. కేసీఆర్ గారేమో తెలంగాణని బ్రహ్మాండంగా దేశంలో నెంబర్ 1 చేస్తే ఇవాళ తెలంగాణ అదే పాలతాతాలను తీసుకొచ్చినావు నువ్వు. ఇవాళ ఇంకో విషయం మాట్లాడుతున్నా, నువ్వు రియల్ ఎస్టేట్ అన్నావు. రియల్ ఎస్టేట్ కేసీఆర్ గారి పీరియడ్లో ఒక రైతుకు అర్ధెకరమో పావుకరం అమ్ముకుంటే నేను అమెరికానో లేకపోతే ఉన్నత చదువులు చదివించుకుంటా, నేను ఇల్లు కట్టుకుంటా, నేను కారు కొనుక్కుంటాను భరోసా ఉండే. ఇవాళ ఓ 2 ఎకరాల రైతు పావుకరం అమ్ముదామంటే అది అమ్మేటోడు లేదు, దాని ధర సగం పడిపోయింది. అది నువ్వు తీసుకొచ్చింది. ఇదే గట్కేసర్ గురించి మాట్లాడినాను. కేసీఆర్ గారు ఎలక్షన్ టైంలో బ్రహ్మాండంగా గట్కేసర్ నుంచి మన బీబీనగర్ వరకు మెట్రో తీసుకొస్తా అని చెప్పారు. మెట్రో నువ్వు రాగానే కనీసం దాని మీద స్టడీ చేయకుండానే ఈ యొక్క కేసీఆర్ గారు తీసుకొచ్చిన మెట్రో ప్రాజెక్టులు ఏదైతుందో నువ్వు రాగానే రద్దు చేసి రియల్ ఎస్టేట్ మొత్తాన్ని ఆగం చేసినావు. వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి బ్రహ్మాండంగా మా గట్కేసర్ ప్రాంతంలో ఎంతోమందికి ఉపాధి వస్తుండే. ఇవాళ ఎయిమ్స్ హాస్పిటల్ లాంటి వాటికి అట్లా కానీ ఇట్లాంటి మేధా లాంటి కంపెనీలు కానీ, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు కానీ మా గట్కేసర్ ప్రాంతంలో ఎంతో ఉపయోగపడ్డాయి. ఇవాళ నువ్వు వచ్చినాక అసలు ఈ వరంగల్ రోడ్లో ఒక్క ప్రణాళికన్నా చేసినావా? ఒక్క ప్రాజెక్టులన్నా తీసుకొస్తున్నావా? ఒకటన్నా ఇక్కడ ఉన్న ప్రజలకు హామీ తీసుకొస్తున్నావా? ఒక్కరికన్నా కొత్త ఉద్యోగాన్ని సృష్టిస్తున్నావా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ దాంతోపాటు కేసీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడినావు. ఇవాళ టీచర్ల గురించి 70,000 ఉద్యోగాలని చెప్పినావు. నిజంగా చెప్పినావు నువ్వు శిల్పకళా వేదికనే లేకపోతే ఇంకేదో అనే నియామపత్రాలు ఇచ్చినావు తప్ప నిన్న నిరుద్యోగులు నిన్ను ఇదే మాట మీద నిలబెట్టిర్రు. ఇదే మాట మీద మా కేటీఆర్ గారు అన్నారు, నువ్వు 70,000 ఉద్యోగాలు కనుక ఇచ్చినట్టయితే నేను రాజకీయాన్ని శాశ్వతంగా తప్పుకుంటా అని చెప్పి దాని మీద మాటని మీద నిలవల్లే మళ్ళీ ఏ అబద్ధాలు, మళ్ళీ అదే కథ, అదే కార్ఖానం అంతా చెప్తున్నారు. అబద్ధాలు ఎంత అలవగా చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు చాలా దిట్ట. అది నిజం తెలిసేలోపు అబద్ధం మొత్తం ప్రపంచం అంతా తిరిగి వస్తుందట. అట్లా ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. నిజాలు చెప్పడం చేత కాదు, అబద్ధాలు చెప్పి
ఆయన ఇది చేస్తారు. దేశంలోనే బ్రహ్మాండంగా కాళేశ్వరం తీసుకొస్తే ఇవాళ నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టకుండా నీళ్ళు లేకుండా ఇవాళ నీ గురువు గారైన చంద్రబాబు గారికి వాళ్ళ నీళ్లు తీసుకొచ్చిపోతున్నావు. ఆయన పాపం గొప్పడు, ఆయన మంచిగా బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లకు కాపాడుకుంటుండు. వెళ్ళిన ఎఫెక్ట్ రాకుండా గోదావరి జలాలను ఆయన ఎత్తిపోస్తుండు. మరి నీకు చేతనైతే లేదు. అట్లే దాంతోపాటు కేసీఆర్ గారు దాదాపుగా బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాల అందరికీ దాదాపుగా 3.2 లక్షల నిధులు 3.2 లక్షల కోట్ల నిధులు కేటాయించిండు. ఆయన ఖర్చు పెట్టిండు. రైతులకు అయితే అందరికీ అయితే. నువ్వు ఏం చేసినావు ఈ 2.5 సంవత్సరాలు అని చెప్తున్నా. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టినావు. నిన్న మొన్న ఏదో ఒకసారి వేస్తున్నావు, ఒకసారి సగం వేసినావు, ఒకసారి పావులు వేసినావు. ఎంతో ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఒడ్లు కొనడే శాతగాలే నీకు. సంవత్సరం పొడుగుతా కొనుక్కుంటా పోతూనే ఉన్నావు. ఒడ్లన్నీ పాపం ఇవాళ మొలకలు వచ్చినాయి. ఇవాళ కనీసం నీళ్లు లేవు. నీళ్ళు ఎట్లేయాలనేది సోయలేదు. మా హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ భగీరథ పైన దాదాపుగా మొదటి విడతలో 600 కోట్లు, 200 విడతలో 1200 కోట్లు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ గోదావరి నీళ్లు ఇటు కృష్ణా నీళ్లు కలిపి ఏ నీళ్ళు తాగుతున్నామో తెలియకుండా బ్రహ్మాండంగా దినం తప్పించి దినం నీళ్ళు ఇచ్చిండు. మా గట్కేశ్వర పరిసర ప్రాంతంలో ఎన్నో నీళ్లు మంచినీళ్ళ కొదవ లేకుండా దినం తప్పించి దినం నీళ్ళు ఇచ్చిండు. ఇవాళ నువ్వు వచ్చినాక 3 రోజులకోసారి కూడా నీళ్లు గతిలేవు. ఈడ ముందు ఆ పని చేయి. నువ్వు గట్కేశ్వర వచ్చినాక గట్కేశ్వరికి నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఇస్తా అని చెప్పేది ఉంటే, గట్కేశ్వరలో పెండింగ్ ఫ్లైఓవర్ కంప్లీట్ చేస్తా అని చెప్పేది ఉంటే, లేకపోతే ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ కేంద్ర మంత్రి దగ్గర కూర్చొని ఆ ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ కంప్లీట్ చేపిస్తా అని చెప్పేది ఉంటుంది. లేకపోతే ఇట్లాంటి ఏమైనా అభివృద్ధి ఏమైనా విధంగా డెవలప్ చేసిన వాళ్ళని పట్టుకొని మీరు ఒక గంజాయి మొక్కలాగా ఒక గంజాయోడు గంజాయిని తీసేటట్టు తీసేయండి అని నేను మాట్లాడుతున్నారే. మీరు ఇష్టం వచ్చినట్టు బిచ్చగాలని మాట్లాడుతున్నారు. ఎందుకు అవసరం అండి? ఎవరు బిచ్చమెత్తుతారు? ఎవడు ఎల్లకాలం ఉంటాడు? ఎవరు సీఎంగా 100 సంవత్సరాలు ఉంటాడు? ఎవరు 1000 సంవత్సరాలు బతుకుతారు? ఈ బిచ్చగాల గురించి, భిక్షాటన గురించి, మనుషుల గురించి ఇంత నీచమైన మాటలు మాట్లాడడం సరికాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయానికి వస్తే, మరి 2.5 సంవత్సరాల నుంచి మీరు కూడా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మరి ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు ఎవరే కానీ సమస్యల గురించి మాట్లాడతారు. మరి ఆపోజిషన్లో ఉన్నవాళ్ళు తప్పకుండా మాట్లాడతారు. దానికి ఏమన్నా మీరు వీలైతే మరి మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి. కానీ మీరు నన్నిట్లు అడుగుతారా? మీ సంగతి ఏందో చూస్తా, మిమ్మల్ని ఒక్కొక్కరిని తొక్కుతా, మీ కళ్ళు పీకుతా, మీ అంటే ఇష్టానుసారంగా మాట్లాడు, మెడలో నేను మిమ్మల్ని మీ పేగులు వేసుకుంటా అనే లెవెల్లో మాట్లాడితే, తొండలు జొరగొడతా లాగులలో అనే మాట్లాడితే ప్రజలు సహించరు. మన తెలంగాణ ప్రజలు అసలే సహించరు. మీరు అనుకుంటారేమో ఇది మీ పార్టీలో ఉన్న కొందరు వా అని చేతులు కొట్టంగానే అది చాలా బాగా మాట్లాడుతున్నా అనుకుంటారేమో. కానీ ముఖ్యమంత్రి గారు దయచేసి అలాంటి పదాలు ఉపయోగిస్తే మరి ఇంకా కూడా మీరు ముఖ్యమంత్రి హోదాలా లేరేమో అనుకుంటారు కొందరు. మీరు ఇంకా కూడా మీరు ఆపోజిషన్లో ఉన్నారేమో అనుకుంటారు. కాబట్టి దయచేసి కొంచెం హోందాగా మాట్లాడితే బాగుంటుందేమో. మన తెలంగాణలో అహంకారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో మరి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఎక్కడ చెప్తారో లేదో మనకు తెలియదు. తెలంగాణలో మాత్రం తప్పకుండా అహంకారంగా మాట్లాడే వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు ఏమైనా మాట్లాడితే డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు ఒక ప్రోగ్రాంకి వచ్చి ఒకరు చనిపోతే వాళ్ళ దగ్గర ప్రోగ్రాం వాళ్ళ స్మరించుకుంటూ వాళ్ళ బర్త్డే రోజున మీరు ఇలాంటి మాటలు మాట్లాడము మరి ఎంతవరకు సమంజసం అనేది మీరు ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఇంకో విషయానికి వస్తే, మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఏంది? మీకు ఎందుకు కోపం వస్తున్నది? మీరు ఏమేమి కమిట్మెంట్ ఇచ్చారు? మీరేమన్నారు? ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి నెల 2,500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాను. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇస్తాను. అంటే 500 రూపాయలకే మీరు గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పారు. మరి అలాగే చెప్పుకుంటూ పోతే ప్రతి ఏటా ఎకరానికి 17 రూపాయలు చొప్పున మరి రైతులకు ఇస్తాను. అదే కాకుండా రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తాను. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తారో ఏం చేస్తారో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే 2 బెడ్రూమ్స్ ఉన్నానో వాటన్నిటి కూడా ఇనాగరేషన్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ మీ మనుషులు ప్రశ్నించుకొని మీరు లెక్కలు తెప్పించుకోండి.
మీరు ఎక్కడెక్కడ కంప్లీట్ చేశారు? మరి 2.5 సంవత్సరాలైంది. ఇందిరమ్మ ఇల్లు ఎన్ని ఇచ్చారు మీరు? అలాగే చెప్పుకుంటూ పోతే ప్రతి ఇంటికి 2000 యూనిట్లు ఇస్తున్నారు కరెంట్. ఎవరికి ఇచ్చారు, ఎందరికి ఇచ్చారు మీరు సర్వే చేసుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యార్థులకు యువ వికాసం కింద 5 లక్షల రూపాయలు ఇస్తాను. ఎవరికి ఇచ్చారు? రియంబర్స్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. అట్లే అలాగే చెప్పుకుంటూ పోతే వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తాను. ప్రతి ఒక్కరికి చెప్పారు మీరు ఏంటంటే ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉంటారో నిరుద్యోగ వృత్తిస్తారు. మీరు ఎవ్వరికి ఏమి ఇయ్యరు, ఏది చేయరు. మరి కట్టిన కాళేశ్వరాన్ని సరే అంత పెద్ద ప్రాజెక్ట్ కడితే ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు ప్రతి ఒక్కరికి తెలుసు, మీకు కూడా తెలుసు. ఈ రోజున అంత గొప్ప ప్రాజెక్ట్ చేశారని చెప్పి ఏదో 2 చిన్న పిల్లలు కూలిపోతే దాన్ని సగబెట్టడానికి మరి మీరు కష్టపడుకుంటూ చేత కాకుండా మీరు అసలు మొత్తం కూలిపోయింది, మొత్తం పనికిరాదు, కాళేశ్వరమే పనికిరాదని చెప్పి మీరు ప్రబోధన చేస్తున్నారే, అది చాలా తప్పు. ప్రజలు గుర్తిస్తున్నారు. మరి ఈరోజు కాకుండా మీరు ఏకున్నా కూడా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చి చేస్తాము, లేకపోతే దాని మీద ఆర్డర్స్ వస్తే కోర్టు ఆర్డర్స్ వస్తే చేస్తారు. అప్పుడైనా ప్రజలు గుర్తుపడతారు. మీకుంటే కోపం ఉంటే కేసీఆర్ గారి మీద ఉండొచ్చు, కేటీఆర్ గారి మీద ఉండొచ్చు, మరి మా కార్యకర్తల మీద ఉండొచ్చు. కానీ ప్రజల మీద మీకు ఎందుకు కోపం? అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ని మీరు మూలన పడేసి ఇవాళ రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పి మరి ఎంత విసిగిపోతున్నారు. ఊర్లలో మరి 5-6 ఏళ్ళు మత్తర్లు పడే ఊర్లలో చెరువులన్నీ నిండేది మనకు తెలుసు. మన అందరం కూడా ఊళ్ళ నుంచి వచ్చినాం. 20 సంవత్సరాల కింద మత్తర్లు చూసినాం. మళ్ళీ మొన్న 5-6 ఏళ్ళ కిందనే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కాళేశ్వరం వచ్చిన తర్వాత మరి మత్తర్లు చూసినాం. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ప్రతి ఒక్క విషయాన్ని మంచి చేసారు అనరు. మంచి చేసారు అనుకున్నా సరే మీరు సైలెంట్గా కనీసం సర్లే అనుకోవాలి. మీరు ఈ రోజున హైదరాబాద్లో ఓపెనింగ్ చేస్తున్నారు, బ్రిడ్జెస్ ఓపెనింగ్ చేస్తున్నారు. ఎవరు చేసిన ఓపెనింగ్? అది ఎవరు కట్టినాయి అవన్నీ? మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు. మీరు ఒక్కసారి మనసును ప్రశ్నించుకోండి. మీరు ఇవాళ హైదరాబాదు ప్రపంచ దేశ పటంలో చెప్పుకునే విధంగా మరి ఐటీ డెవలప్మెంటే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ ఎంత డెవలప్మెంట్. 10 సంవత్సరాల కింద బయట దేశాలలో పోయి వచ్చిన వాళ్ళు మధ్యలో 6-7 సంవత్సరాలు మన దగ్గర హైదరాబాద్ రాని వాళ్ళు మరి మన హైదరాబాద్కి వచ్చి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి, ఈ బిల్డింగ్లను చూసి, ఈ డెవలప్మెంట్ చూసి, ఈ రోడ్లను చూసి ఇది మన హైదరాబాదేనా నమ్మలేకపోతున్నాం. బయట దేశాల గురించి వెళ్ళేవనే లెవెల్లో డెవలప్ అయింది. సరే మీరు అదంతా డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదని అనుకుంటారేమో అనుకోండి, కానీ ప్రజలు గమనించారు అనుకుంటారేమో. మీరు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. మీరు ఏది చెప్పినా కూడా వినే పరిస్థితులలో లేరు. మీరు ఏం చెప్పినా కూడా ఉట్టి వాగ్దానాలు ఇచ్చి, పనికిరాని వాగ్దానాలు, మీతోటి కాని వాగ్దానాలు ఇచ్చి మీరు ప్రజలు మోసం చేశారనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అదే కాకుండా మరి రైతులు ఈ రోజున అఘోరిస్తున్నారు. కనీసం మీరు రైతుల గురించి ఒక్కసారి కూడా ఆలోచించాలి. కనీసం వాళ్ళకు ధాన్యానికి బస్తాలు కూడా ఇచ్చే పరిస్థితి మీకు లేదు. అంటే ఏమైపోతున్నది? మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఎవరినేం చేశారు? మీరు ఎవరిని డెవలప్ చేశారు? చెప్పుకుంటూ పోతున్నారు. అంటే మీద మీకే సైక్యత లేదు. మీ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటున్నారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఏంటంటే మీరు గట్కేశ్వర్లో కూడా దేశంలో నీ జాతి అనే మాట్లాడే నాయకుడు లేడు. ఎవరు కూడా జాతి గురించి మాట్లాడరు. మరి ముఖ్యమంత్రిగా ప్రతిసారి మరి నాయకులను ఉద్దేశించి నీ జాతి అంటున్నాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకో విషయానికి వస్తే ఇట్లా పురాణంలో అక్కడే బొంద పెడతాము, అక్కడే చంపుతాము, అక్కడే చస్తారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరే నిన్న మాట్లాడినప్పుడు మరి చాలామందిని చూసినాం, పెద్దవాళ్ళను, రాజ్యాలను ఏళ్ళ వాళ్ళని చూసినాము, మరి నవాబులను చూసినాము. అందరి పరిస్థితి ఏమైందని మీరే అన్నారు. ఇవాళ మనం కూడా ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక చిన్న వ్యక్తి కూడా కానివ్వండి, ఎప్పుడే కానీ మరి కులాల గురించి, మతాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడి
ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే ప్రజలు ఊరుకోరు. మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే చాలా పొగరుతోటి మాట్లాడినట్టు కనిపిస్తున్నాయి. మీది మీకు అర్థమైతే లేదు, మన వెనుక ఏందనేది మనకు అర్థం కాదు. మీరు ఒక్కసారి మీరు కూడా ప్రశ్నించుకోండి మీ మనసుని. మీకు ఎవరైనా దగ్గర తెలిసిన వాళ్ళు ఉంటే మరి నేను కరెక్టే మాట్లాడుతున్నాను మీరు అడగండి, అడిగితే మీకు అర్థమవుతుంది. మరి మీరు అడిగే పరిస్థితిలో లేరా? మీరు అడగరా? మీరంతా బిజీ ఉన్నారా? ఉండొచ్చు. మీరు కూడా చాలా చిన్న పొజిషన్ నుంచి వచ్చారు ముఖ్యమంత్రి గారు. మీరు కూడా అన్ని చూసిన వాళ్ళు, పేదరికాన్ని చూసిన వాళ్ళు, పెద్దవాళ్ళని చూసిన వాళ్ళు, నాయకుల పరిస్థితులను చూసిన వాళ్ళు, తెలంగాణ నాడి గురించి తెలిసిన వాళ్ళు. మరి తెలంగాణ నాడి మీకు తెలుసు, తెలంగాణ నాడి ప్రజల నాడి మీకు తెలుసు. మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దయచేసి మీరు ముఖ్యమంత్రి గారు, దయచేసి మీరు కొంచెం కంట్రోల్లో మాట్లాడుకుంటే బాగుంటుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఈ బొందలు పెట్టుడు కరెక్ట్ కాదు. ఈ గెదిమి కొట్టుడు కరెక్ట్ కాదు. గడిల గురించి మాట్లాడు కరెక్ట్ కాదు. కులాల గురించి మాట్లాడు, జాతుల గురించి మాట్లాడు, ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యమంత్రి గారు మీకు పట్టింపు లేదా? ప్రతిసారి చిన్న చూపుగా మనుషుల్ని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన పని ముఖ్యమంత్రి తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ డెవలప్ చేసిన మనిషిని కేసీఆర్ గారిని పట్టుకొని మరి రాష్ట్ర మన తెలంగాణలో ఎవరికే కానీ ఎదిగిన వాళ్ళు ఒదిగినట్టు ఉంటేనే వాళ్ళని గుర్తిస్తారు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, వారితో మంచి ఉద్దేశంగా ఉంటారు. మరి ముఖ్యమంత్రి గారు 2.5 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి అయి, తిట్ల పురాణం తప్ప, మరి బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే తప్ప మరి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తలేరు. మరి డెవలప్మెంట్ గురించి ప్రజలు అడుగుతారని చెప్పి మరి నువ్వు అన్న వాగ్దానాలు చేయలేకపోతున్నావు, నీ గ్యారంటీలు ఏమైందని చెప్పి ప్రజలు అడుగుతారని చెప్పి ప్రతిసారి తిట్ల పురాణంతో మరి టైమును గడుపుతున్నారు. మరి ఇది మంచిది కాదు. మరి ముఖ్యమంత్రి గారు వారే ప్రశ్నించుకోవాలి నిన్న మాట్లాడిన మాట్లాడేది. మరి మేమేమో బీఆర్ఎస్ పార్టీలో మరి గౌరవ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేసిండు, మరి ముఖ్యంగా మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ని ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా మరి డెవలప్ చేశారు. మేమేమో డెవలప్ చేస్తుంటే మా డెవలప్ చేసిన విషయాలు అందరూ పట్టించుకోవద్దని చెప్పి మరి దాని గురించి మాట్లాడకుండా తిట్ల పురాణం స్టార్ట్ చేస్తున్నాం. అలాగే మేము యువత ఆశయాల గురించి మాట్లాడుతుంటే మరి యూత్ డిక్లరేషన్ మరి హైదరాబాద్లో సరూర్ నగర్లో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యూత్ డిక్లరేషన్ సంగతి ఏమైంది, యూత్కి ఇచ్చిన మాటలు ఏం చేస్తున్నారు, మరి యూత్కు మీరు ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తుంటే మరి వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో కులాల మీద మతాల మీద మాటలు మాట్లాడి డైవర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మేము ఏమైనా నీ స్కీమ్స్ అన్నీ ఏమైనాయి అని చెప్పి ప్రశ్నిస్తుంటే నువ్వేమేమి చేసినావు, 6 గ్యారెంటీలు ఏమైనాయి, మరి 400 ఇష్యూస్ ఏదైతే నువ్వు చెప్పావో బెనిఫిట్స్ గురించి ఏమైందని చెప్పి మేము అడుగుతుంటే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో పారిపోతున్నారు. అదేవిధంగా మేము ప్రశ్నలు సవాలు విసురుతుంటే వాళ్ళేమో దాడుల గురించి మాట్లాడుతున్నారు. నేను ఊరుకోను, ఒక్కొక్కరిని తొక్కుతా, ఒక్కొక్కరి సంగతి చెప్తా అని చెప్పి దాడుల విషయంగా మాట్లాడుతున్నారు. ఇదేదో కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రతి విషయాన్ని మరి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మరి రాష్ట్రంలో మీరు అంటున్నారు ప్రతిసారి మాట్లాడినప్పుడు మరి కులాల మతాలు కాదు
జాతి గురించి మాట్లాడ నిన్న కవి గాయకుడు రచయిత అందశ్రీ గారి స్మృతివనం భూమి పూజకు వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గాయకుని స్మృతివనాన్ని ఎంతో మరి ఆర్భాటంగా మా గట్కేశ్వర మండలంలో మా ప్రాంతంలో ఏర్పాటు చేసి మరి మేమంతా సంతోషించినాం. ఒక మహానుభావుని స్మృతివనం మా ప్రాంతానికి వస్తుంది అని చెప్పి. అయితే ఆ స్మృతివనంలో ఆ ఫౌండేషన్లో మరి వేసిన తర్వాత నిన్న ఉదయం 11 గంటలకు మా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి యువ సంగ్రామ సభ మేము అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సరూనగర్ స్టేడియంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత ఎన్నికల కన్నా ముందు అదే సరూనగర్ స్టేడియంలో మరి కాంగ్రెస్ నాయకులు అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఎంపీ గారు ప్రియాంక గాంధీ గారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా వచ్చి అక్కడ యూత్ డిక్లేర్ చేయడం జరిగింది. వాళ్ళ యూత్ డిక్లరేషన్ ఏముందంటే మేము అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో సంవత్సరం లోపల నెల లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 4,000 నిరుద్యోగులు గుర్తిస్తాం, ప్రతి విద్యార్థిని మహిళా విద్యార్థినికి స్కూటీలు ఇస్తాం, మరి 10th క్లాస్ పాస్ అయితే 12,000 ఇస్తాం, ఇంటర్మీడియట్ పాస్ అయితే 10th క్లాస్ పాస్ అయితే 12,000 ఇస్తాం, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000 ఇస్తాం. ఇట్లా ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి యూత్ డిక్లరేషన్ చేశారు. మరి 32 నెలలు అవుతుంది అని చెప్పి నిన్న యువకుల ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు జరిగితే ఆ యువ సంగ్రామ సదస్సులో అప్పటి నిరుద్యోగులు ఇప్పటి నిరుద్యోగులు మరి మా 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి అక్కడ ప్రశ్నిస్తే దానికి ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి మరి సాయంత్రం నేను ఇక్కడ అవాకులు చెవాకులు పలికినటువంటి ముఖ్యమంత్రి గారు, ఇది మీ ముఖ్యమంత్రి స్థాయికి తగదు, మీరు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయితే 2 రోజులు మీ ఇంట్లో మీ ప్యాలెస్లో రెస్ట్ తీసుకోండి తప్ప దాన్ని ఆ ఫ్రస్ట్రేషన్ను ప్రజల మీద అదేవిధంగా అధికారుల మీద ప్రతిపక్ష నాయకుల మీద మీ ఫ్రస్ట్రేషన్ ప్రదర్శిస్తే దీన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు, ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎంతోమంది ముఖ్యమంత్రులు మనం చూసినాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రము తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూసినాం. ఇలా ప్రపంచం ఉన్న ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారి 10 సంవత్సరాల పరిపాలనను స్వర్ణయుగంతో పోలిస్తే మరి రెండో ముఖ్యమంత్రి ఒక చిన్న గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి కంటే కూడా ముఖ్యమంత్రి పదవిని నువ్వు దిగదార్చడం అనే విషయాన్ని కూడా ఈరోజు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. నువ్వు చేసిన పరిపాలన, నువ్వు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలు ఒక్కటి కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేవు. ఇప్పుడే మాకు రైతు సోదరులు చెప్తా ఉన్నాడు, ఇక్కడ ఇదే గట్కేశ్వర మండలంలో ఇదే గట్కేశ్వర కోఆపరేటివ్ బ్యాంకులో 1,200 మంది 1,300 మంది రైతులకు నువ్వు ఆ కోఆపరేటివ్ బ్యాంకులో ఒక్కరికి కూడా నువ్వు రైతు రుణమాఫీని చేయలేకపోయినావు. దీనిపైన మా రైతులు సుమారు 170 రోజులు దీక్షలు చేసిరు, అసెంబ్లీ ముట్టడించారు, అయినా కూడా నువ్వు చేయలేని పరిస్థితి నీకు ఉంది. నీ మాటలతోటి ఎప్పుడు కూడా నీకు ప్రభుత్వం మీద నీకు వ్యతిరేకత రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేసి డైవర్షన్ డైలాగ్ చెప్పి మరి నువ్వు మాటలతోటి ఎన్ని రోజులు పబ్బం కడుతూ రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి స్థాయికి దిగదార్చకు, నీకేమన్నా ఇబ్బంది ఉంటే ఒక 4 రోజులు రెస్ట్ తీసుకొని మైండ్ ఫ్రెష్ అయినాక అప్పుడు ప్రజాపాలన రావాలని చెప్పి ఇక్కడ కోరుకుంటూ నిన్న చేసిన ఏదైతే మీ మాటలు ఉన్నాయో ఇంతకుముందు మా పెద్దలు మా ఇన్ఛార్జ్ రాగి లక్ష్మణ్ గారు చెప్పినట్టు మీరు ఒక్కసారి చూడండి, ఎక్కడ కూడా ఒక వర్గాన్ని ఒక తెగలను ఒక వర్గాన్ని మాట్లాడరు. నువ్వు ప్రతి మాట వెళ్తే నీ జాతి అంటూ నీ నాలుకకు అది నాలుకన్నా మోరియా అని చెప్పి మరి రైతులు చెప్తూ ఉన్నారు. మన కాళేశ్వరం విషయం చూసినాం, కాళేశ్వరంలో మరి అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు అది ఏం చేసినా ప్రజలు చూస్తున్నారు. కానీ ఎవరైతే రిటైర్మెంట్ విశ్రాంతి ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం నీకు ఇస్తే వారిని నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందిస్తాడు. నువ్వేమో ప్రెస్ మీట్ పెట్టి నేను జైలు పంపుతా, చెల్లపేరు జైలు పంపుతా అని చెప్పి అవాకులు సేవకులు మాట్లాడినావు. అదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో రేపు జరగబోయే హైదరాబాద్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి ఇదే
మేడ్చల్ నుంచి ఉన్నటువంటి 16 డివిజన్ ఉన్నాయి. 16 గట్కేసర్ సర్కిల్లో ఉన్నటువంటి మరి ఈ 4 గట్కేసర్ సర్కిల్ ఉన్నటువంటి 3 పోచారం అదేవిధంగా బోర్డుపల్లి పిచ్చాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్ను భారీ మెజార్టీ తోటి మరి బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని నీకు బుద్ధి చెప్పే రోజులు తొందరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మరి నిన్న జరిగిన వెంటనే మా ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జ్ గారు వెంకన్న గారు, మరి మా బీఆర్ఎస్ పార్టీ మండల ఉమ్మడి గట్కేసర్ మండల బీఆర్ఎస్ పార్టీ మా నాయకులంతా కూడా మరి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. నువ్వు చేసిన మాట, నీ భాష, నీ యాస, నీ లెక్క, నీ పత్రం ఒక్కటి కూడా సక్రమంగా లేరు. ప్రజలంతా కూడా నిన్ను ఈసరించుకుంటున్నారు. మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలు కావాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కాబట్టి దీనంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎక్కడి ఏడు ఆయన మాటలు కోటలు దాటాయి.